మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నేతలను కంటోన్మెంట్ రోడ్లు కుదిపేశాయి. ఎప్పుడు మంత్రి గారి కాన్వాయ్ అనగానే వాటి స్పీడు 100కు పైన, సిటీ గల్లీలో అయితే 50కి పైన మాటే. కానీ కంటోన్మెంట్లోకి వచ్చామని మన రోడ్డు వారికి తెలిసేలా చేయగా నేతల వాహశ్రేణి ఒక్కసారిగా వాటి కుదుపులను ఓసారి మీరే చూడండి. ఇలా ప్రారంభోత్సవానికి విచ్చేశారు మంత్రులు. మంత్రుల రాకతో చుట్టూ బ్లీచింగ్ పౌడర్ వేసి మరీ దారిని చూపారు అధికారులు. కానీ అసలు విషయమైన రోడ్లను మరిచారు. సిల్వర్ కాంపౌండ్కు వెళ్లే దారి గుంతలమయంగా మారగా ఆ గుంతల్లోనే పడుతూ లేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి మంత్రుల కాన్వాయ్లకు ఏర్పడింది. బ్రేకులు వేస్తూ వేస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కాక తప్పలేదు మంత్రులతో పాటు ముఖ్య నేతలకు. మంత్రులు వస్తున్నారన్న సైరన్ వేసి మరీ స్పీడ్ పెంచేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన ఈ గుంతల మూనాన కాన్వాయ్ మొండికేసి నెమ్మదిగా కదిలింది. మొత్తానికి ఒకరికి వెనక ఒకరు అనుకుంటూ మంత్రుల కాన్వాయ్లు మెల్లగా జారుగోగా సభా ప్రాంగణంలో మంత్రి తలసాని విలీనంపై నేరుగా స్పందించగా అధికారులకు కేంద్ర నిధులు తెచ్చే ధైర్యం లేదని, కేటీఆర్ మంచి మనసుతో చేసిన విలీన నిర్ణయంను స్వాగతిస్తున్నారు. వాళ్ళ ధైర్యం కూడా లేదు. ఢిల్లీ నుంచి డబ్బులు తెచ్చాక ధైర్యం కూడా కంటోన్మెంట్ సిబ్బందికి లేదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇదే కంటోన్మెంట్ విలీనం అయితే ఇటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ యొక్క నియోజకవర్గంలోనే 15,000 ఇల్లు కట్టడానికి అవకాశం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రుల పర్యటన అనగానే ఎక్కడైనా రాత్రికి రాత్రి బీటీ రోడ్లు వస్తాయి. కానీ కంటోన్మెంట్లో అది మాత్రం కనిపించకపోగా పార్లమెంటు కమిటీ రాకతో కోట్ల రూపాయలు వెచ్చించిన అప్పటికప్పుడు పనులు చేయించి రాష్ట్ర మంత్రుల విషయంలో మాత్రం సీతకన్నా వేశారన్న గుసగుసలు వినిపిస్తుండగా కంటోన్మెంట్ అధికారులు ఒక్కడు కూడా కార్యక్రమానికి హాజరు కాకపోవడం విశేషం. బోర్డు సభ్యుల పదవీకాలం పూర్తయిన తర్వాత పాలక మండలి రద్దుతో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతాయన్న భావనలో కంటోన్మెంట్ ప్రజలు నెలకొంది. గత పాలక మండలి కన్నా అధికారుల సహకారంతో మరింత వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతుండటంతో ఆ వార్డు ప్రజలు కంటోన్మెంట్ బోర్డు అధికారులను అభినందనలతో సత్కారాలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని పికెట్ రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్లను ఘనంగా సత్కరించారు. బోర్డు పాలక మండలి రద్దయిన తర్వాత వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధి పనులను బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు పరిష్కారం అవ్వడంతో పాటు అభివృద్ధి పనులను జరుగుతుండడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సోషల్ వర్కర్ బీజేపీ నాయకుడు జెట్టి ఉమేష్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పికెట్ రెసిడెన్సీ వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో పాటు కాలనీ వాసులతో పాటు అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ అధికారులపై ఆరోపణలు చేయడమే కాదు, సమస్యలు పరిష్కరించారంటే వారిని అభినందనలతో సత్కారాలు చేసి వారి గౌరవాన్ని మరింత పెంచేలా వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ సభ్యులు చేసిన ప్రయత్నంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ సీసీపీ రాములు, కంటోన్మెంట్ ఇంజనీరింగ్ గోపాలకృష్ణదాస్, ఫణి కుమార్లను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఇప్పుడు బోర్డు డిజాల్వ్ అయిపోయింది కాబట్టి ఆఫీసర్లు వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండి అతి తొందరగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో ఒక్క ఏడాది లోపలనే మన దగ్గర ఎన్ని డ్రైనేజ్ లైన్లు వేసినారు, ఎన్ని సీసీ రోడ్లు వేసినారు, దాని తర్వాత ఎన్ని వాటర్ లైన్లు వేసినారు అన్నది మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభం కాగా పిల్లలకు సకల సౌకర్యాలు అందించేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది పాఠశాల యాజమాన్య కమిటీ. మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో సమావేశమై పిల్లల హాజరు శాతం పెరిగేందుకు కృషి చేయడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ముందు సాగాలని నిర్ణయించింది. వారి నిర్ణయాల అనంతరం లెటర్ల రూపంలో సీఎం కేసీఆర్ కు పోస్ట్ చేశారు. ముఖ్యంగా కిషోర బాలికల ఆరోగ్య రక్షా కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, పౌష్టికాహారం అందించాలని తమ లెటర్ ద్వారా తెలియపరిచారు. సమావేశంలో తల్లుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జి భాగ్యలక్ష్మి, ఎంవి ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎంవీఎం స్వామి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీనారాయణ, పాఠశాల యాజమాన్య కమిటీ కన్వీనర్ గోపి, కౌసల్య, రేణుక, అజీబేగం, స్వరూప, శోభా, లావణ్య, బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ పిఎల్ ప్రవీణ్, సమ్మయ్య, మహేష్, ఎంఈ ఫౌండేషన్ ఆర్గనైజర్ ఏ సువర్ణ, బి భాగ్య పాల్గొనడం జరిగింది.
కంటోన్మెంట్లో డబుల్ బెడ్రూమ్ నివాసాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే సాయన సారథ్యంలో రసూల్పుర సిల్వర్ కాంపౌండ్ వద్ద పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల నెరవేరడంతో వారు ఆనందంతో మునిగి తేలారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల ప్రారంభోత్సవ విశేషాలను ఒకసారి చూద్దాం. కంటోన్మెంట్ 2వ వార్డు పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ వద్ద 168 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి కాగా పలువురు లబ్ధిదారులకు గురువారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సిహెచ్ మల్లారెడ్డితో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనలు అందజేశారు. మరో 56 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాల్సి ఉంది. మరో 2 బ్లాకులను నిర్మించి మిగిలిన లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారికి హామీ ఇచ్చారు. ఇంకా 56 మంది మిగిలిపోయిందని చెప్పి గౌరవ శాసనసభ్యులు సాయన గారు అవి కూడా ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పి మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే శ్రీకారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే 8 నెలల ఏడాది కాలంలో ఆ 56 ఇండ్లు కూడా మరి ఈ ప్రాంతంలో నిర్మాణం చేసి కూడా జరుగుతుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ కంటోన్మెంట్కు మాత్రం స్వాతంత్ర్యం రాలేదని, కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే కంటోన్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయని, కేంద్రం నుండి ఎటువంటి లబ్ధి చేకూరడం లేదని మల్లారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల కొరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మన సీఎం కేసీఆర్ వచ్చినాకనే కంటోన్మెంట్ లో రాష్ట్రంలో మిగతా ఏదైతే జిల్లాలు లేవో, మిగతా ఏదైతే నియోజకవర్గాలు లేవో ఆ పద్ధతిలో చూసే పద్ధతి వచ్చిందంటే పేదవారి కలను సాకారం చేసేందుకు ముందుకు సాగడం జరుగుతుందని సాయన్న తెలిపారు. సిల్వర్ కాంపౌండ్ వద్ద దుర్భరమైన పరిస్థితి ఉండేదని, ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇళ్లను అందజేయడం జరుగుతుందని సాయన్న తెలిపారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యం నెలకొందని సాయన్న అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లను అందజేస్తామని సాయన్న తెలిపారు. 100 సంవత్సరాల నుంచి రానటువంటి కరోనా రోగం అనేది భయంకరమైన రోగం వచ్చి చాలా మంది చనిపోయారు, చాలా ఇబ్బందులు అయినాయి. లేబర్లు పారిపోయారు, కాంట్రాక్టర్ లేకపోయారు, ఎవరు కట్టలేదు. 2 సంవత్సరాలు నేను కావడిపోయినాం. ఒక్క ఇల్లు కట్టాలంటే 1-2 ఇయర్స్ అవుతుంది. నీకు 162 ఇల్లు పూర్తయింది అంటే నీకు ఇన్ టైంలో ఇంకా కొంత టైం తీసుకొని ఆ మిగతా స్థలంలో కూడా కట్టిద్దామనే స్థలంలో చాలా మంది రోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అతిథులను మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ బాజా భజంత్రులతో స్వాగతం పలికారు. మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర రెడ్డి, సదాకేశ్వర రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, లోక్నాథంతో పాటు టీఆర్ఎస్ నేతలు గజ్జల నగేష్, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, పిట్ల నగేష్, మాజీ కార్పొరేటర్ లాస్యా నదిత, నివేదిత, నాగినేని సరిత, లతా మహేందర్, రాజాసింగ్, షర్వులతో పాటు డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. 224 ఇళ్లకు గాను కేవలం 168 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తి కావడంతో లబ్ధిదారుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీంతో అధికారులు మొదటి రోజు కొందరికి మాత్రమే ఇళ్ల పొజిషన్ సర్టిఫికెట్లను అందజేశారు. లబ్ధిదారులు ఒక్కసారిగా తమకు ఇవ్వాలంటూ పోటీ పడడంతో అధికారులు పొజిషన్ సర్టిఫికెట్ల అందజేత కార్యక్రమాన్ని నిలిపివేశారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య అక్కడి నుంచి తరలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా సాగినప్పటికీ పొజిషన్ సర్టిఫికెట్ల అందజేత అర్ధాంతరంగా ఆగిపోయింది. అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాలి. వ్యాక్సిన్లు పండుగలు పూర్తయిన వేళ ఇక ఆ నేత తన పాత బాటకు ప్రయాణమయ్యారు. తన గత పద్ధతిలోనే సమయం చివరికి చేరుతున్న వేళ లేటుగానైనా కవర్లో పెట్టి మారి తన సహాయంను అందజేశారు. జంపన్న నెలవారీగా అందించే వృద్ధాప్య వితంతు పింఛన్లను నేడు తన యువసేన స్థానిక నేతలతో కలిసి అందించారు. కంటోన్మెంట్ సంజీవయ్య నగర్లో జంపన్న పెన్షన్ల పథకం కింద వారికి పెన్షన్లను అందించారు. ఎప్పట్లాగే తెలంగాణ ప్రభుత్వం పెన్షన్లను అందించడంలో విఫలమైందని తెలిసిన ఆయన ప్రభుత్వం త్వరితగతిన వారికి పెన్షన్లను అందించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అశోక్, వరదరాణి, షకీబ్, అజయ్, పెరుక మహేందర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ చావనిపై అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులకు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు కాలనీ అసోసియేషన్ వాసులు. మెరుగ్గా సమయానుసారం బిల్లులు కట్టే తమ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందంటూ వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సమస్యల మాట దేవుడెరుగు, కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా సమయం ఇవ్వరా అంటూ తమ అభిప్రాయాన్ని వెల్లగక్కారు.
కంటోన్మెంట్ 5వ వార్డులోని అతిపెద్ద కాలనీగా ఉన్న వాసవి నగర్ నుంచి తమ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఎన్నికల అధికారి పరశురాం అధ్యక్షతన వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలికుంట సతీష్ కుమార్ సారథ్యంలో సమావేశం జరగగా వాసవి నగర్ తో పాటు చుట్టుపక్కల కాలనీలు అసోసియేషన్ కు సమావేశంకు హాజరయ్యారు. అయితే గతంలో సమస్యలు చెప్పుకోవడానికి తమకు విజిటింగ్ అవర్స్ లోనే సీఈఓ అవకాశం కల్పించేవారని, కోవిడ్ తగ్గినా ఇప్పుడు ఆ అవకాశమే దొరకడం లేదని, ఇప్పుడు తమ సమస్యలు ఎలా చెప్పుకోవాలంటూ స్పందించారు. ఈ చావని సేవలు మెరుగ్గా ఉన్నా అధికారులతో చెప్పుకుంటే వారి కాస్త స్పందిస్తే సగం బాధ తీరిపోతుందని వారు మాటలతో అర్థమయ్యేలా వివరించారు. అయితే ఈ చావని ద్వారా ప్రస్తుతం మెరుగైన సేవలు అందుతున్నాయని, ఆన్లైన్ పేమెంట్ తో మొదలుకొని సిటిజన్ లాగిన్ ద్వారా వారి డేటా ఎప్పుడు భద్రంగా ఉంటుందంటూ తమ వంతుగా సమస్యల పరిష్కారంకు సీఈఓకు విన్నవిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల అధికారి పరశురాం. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి, కరోనా బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు ఆరోగ్య శాఖ సిబ్బంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని జిల్లాల్లో పల్లి బఠానీలు అమ్మినట్లుగానే రోడ్ల మీద పడి మరీ ఉచితం వేయించుకోండి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఫేమస్ గా మారిన బుల్లెట్ బండి పాటను ఆ బాణిని వ్యాక్సిన్ కు సెట్ చేసి మరీ పాడేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రజానికానికి వ్యాక్సిన్ అందించేందుకు వారు చేస్తున్న ప్రయోగాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లు నర్సులు ఏఎన్ఏ మాషాలు మిమ్ము చూడనీకే ఉన్నాము తల్లి. ఆ వ్యాక్సిన్ చక్కగా వేసుకుందాం, చక్క 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 చక్కని కరోనా రాకుండా చూసుకుందాం, టక 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 టకని. మారేడుపల్లి మల్టీ ఫంక్షన్ హాల్లో వ్యాక్సిన్ అందజేత ప్రక్రియ ఈనాడు కాస్త ఆటంకం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ వెనువెంటనే స్పందించి స్పాటుకు చేరుకుని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కంటోన్మెంట్ మారేడుపల్లి మల్టీ ఫంక్షన్ హాల్లో వ్యాక్సిన్ కేంద్రం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈనాడు కేవలం 200 డోసులు రాగా అవి కోవిషీల్డ్ సెకండ్ డోసుగా అందించారు ఆరోగ్య శాఖ సిబ్బంది. దీంతో లైన్లో నిలిచిన వారితో పాటు వ్యాక్సిన్ కు వచ్చేవారు వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న కార్పొరేటర్ కొంత దీపిక అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించారు. ప్రస్తుతం ఈ రోజు కాస్త షార్టేజ్ కారణంగా ఇబ్బంది ఏర్పడిందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వివరించడంతో పాటు క్యూ లైన్ లో నిలబడ్డ వారికి ముందుగా అందించి అనంతరం మిగతా వారికి కూడా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఇస్తారని నచ్చజెప్పడంతో అందరూ శాంతించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని, మోదీ గారు ఉచితంగా వ్యాక్సిన్ అందించడంపై అందరూ అభినందనలు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు కొంత దీపికా నరేష్. అంటే మేము నుంచి వారం రోజుల నుంచి తిరిగిపోతున్నాం మేడం. ఇట్లా అంటే ఎట్లా మేము ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చినాం. కంటోన్మెంట్ 5వ వార్డులో మహిళా నాయకురాలు ఎమ్మెల్యే సాయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహిళా సీనియర్ నాయకురాలు లతా మహేంద్ర సమక్షంలో ఎమ్మెల్యే సాయనను కలిసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మహేంద్ర హిల్స్ కు చెందిన బిందు నాయర్ రాజకీయాలపై ఆసక్తి కనపరుస్తున్నారు. లతా మహేంద్రకు సహకారం అంటూ అనేక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ ద్వారానే ప్రజాసేవ చేసే అవకాశం దక్కుతుందని నమ్మిన బిందు నాయర్ సాయన సమక్షంలో టీఆర్ఎస్ లో చేరినట్లు బిందు నాయర్ చెప్పారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. డబుల్ బెడ్రూమ్ నివాసాల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఓ వృద్ధురాలు అమీనా బేగం ఏకంగా ఆక్సిజన్తో డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలివచ్చింది. వృద్ధులకు మొదటి స్థానంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లను కేటాయిస్తుండటంతో అమీనా బేగం ఆక్సిజన్ కన్వర్టర్లతో తరలివచ్చింది. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి స్టేజ్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. తిరిగి ఆక్సిజన్ పెట్టుకుని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. పొజిషన్ సర్టిఫికెట్లను అందజేస్తుండటంతో తమకు అవకాశం వస్తుందో రాదో అన్న ఆందోళనతో అమీనా బేగం ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఆక్సిజన్ పెట్టుకుని మరీ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్దకు రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే సాయనను పొగడతలతో ముంచెత్తుతూ ఆయన పడుతున్న కష్టాన్ని ప్రజలకు తెలియజేస్తూ సాయనకు ఆరోగ్యం బాగా లేకున్నా ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న వ్యక్తి అంటూ తలసాని పదే పదే వ్యాఖ్యానిస్తుండడం సాయన్న మనసు నొచ్చుకున్నారు. ఇప్పటికే పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయన్న సేవలపై ప్రశంసలు గుప్పిస్తూనే ఆరోగ్యం బాగా లేదని పదే పదే ప్రస్తావిస్తుండడం సాయనను ఉక్కిరి బిక్కిరి చేసింది. మొత్తానికి ఏ కార్యక్రమం జరిగినా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరైన క్రమంలో సాయన్న ఆరోగ్యాన్ని ప్రస్తావించక మానడం లేదు. మరి నిరంతరంగా మా కోసం ఉంటే మనం ఎంతో సేవ చేసిన వాళ్ళం. ఈ రోజు చాలా సందర్భాలలో తనకు ఆరోగ్యం బాగా లేకుండా కలెక్టర్ దగ్గర కూర్చుంటాడు, ఆరోగ్యం బాగా లేకుండా ఆర్టీఓ దగ్గర పోతాడు, జోనల్ కమిషనర్ దగ్గర పోతాడు, కేటీఆర్ గారి దగ్గర పోతాడు, మహబూబ్ ప్రసాద్ గారి దగ్గర పోతాడు, మల్లారెడ్డి గారి దగ్గరికి. ఎందుకంటే
కానీ ఏదైనా కానీ తనకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఈ పేదవాళ్ళకు మంచి చేయాలనేటువంటి ఆలోచన తప్ప తన సొంత పని ఏమి కాదు. అయినప్పటికీ డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవంలో ఆ నేత స్వరం పెంచారు. మంత్రి తలసానిని ధిక్కరించారు. మేము జెండా పట్టిన వాళ్ళం, మాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వవా అంటూ తలసానికి జవాబిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కంటోన్మెంట్ సీనియర్ ఉద్యమకారుడు ప్రభు గుప్తా డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కోరగా తలసాని ఏమిటని ప్రశ్నించారు. ఇంతలో తాము టీఆర్ఎస్ జెండా మోసమని తమకు అవకాశం ఇవ్వాలంటూ ధీటుగా ప్రభు గుప్తా సమాధానమిచ్చారు. గౌరవనీయులు గౌరవ శాసనసభ్యులు నిన్న మొన్నటి వరకు ఆ నేత కాషాయంలోనే ఉన్నారు. కానీ నేడు గులాబీలోకి దర్శనమిచ్చారు. గులాబీ బ్యానర్లతో తలతలలాడగా ఏకంగా గులాబీ కండువతో ఓసారి వద్దు వద్దంటున్నే మొహమాటంగా ఈ రోజును గడిపేశారు. అందరిలో ఆశ్చర్యం కలిగించిన మరి ఏంటి అసలు నిజం? అసలు ఆ నేత ఏ పార్టీలో ఉన్నారు? అసలు జరిగిందేమిటి? ఈయనే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి. ప్రస్తుతం బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ బీజేపీ అన్నప్పుడు కాషాయ కండువా ఉండాలి, కానీ గులాబీ కండువా ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అందుకు కారణం లేకపోదు. నేడు డబుల్ బెడ్రూమ్ పథకం ప్రారంభోత్సవం కాగా ఆనాడు తన హయాంలోనే ప్రారంభమైన కార్యక్రమానికి విచ్చేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, 2వ వార్డు మాజీ మెంబర్ అయిన సదాకేశ్వర రెడ్డి. గతనాడు ఆయన టీఆర్ఎస్ లో ఉండగా ఈనాడు బోర్డు మెంబర్లతో కలిసి ఏర్పాటు చేసిన బ్యానర్లలో ఆయన మొహం మాయం కాగా మరోచోట గులాబీ బ్యానర్లో ఓవైపు రాబోయే ఎన్నికల ఆశావాహ నేత టిఎన్ శ్రీనివాస్ ను, మరోవైపు మాజీ సభ్యుడు సదాకేశ్వర రెడ్డిని చేర్చేశారు. అయితే ఆయన ప్రస్తుతం బీజేపీలోనే ఉన్న కలర్ మాత్రం నేడు గులాబీ రంగు వేసేశారు. ఇదే కాదు, గతనాడు రాజకీయాలతో పాటు కుటుంబ పరంగా ఉన్న అన్యోన్యమైన సంబంధాలతో మంత్రి మల్లారెడ్డి ఏకంగా కండవా తీసి ఆయనకు కప్పేశారు. గులాబీ నేతలంతా బలవంతంగా ఆయన మెడలో కండవా కప్పి మరీ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వద్దని చెప్పలేరు, కాదని తీయలేని పరిస్థితి సదాకేశ్వర రెడ్డిది. దీంతో ఓ చిరునవ్వుతో వారి వెళ్ళాక ఆ కండువాకు స్వస్తి పలికేశారు. ప్రస్తుతం సదాకేశ్వర రెడ్డి బీజేపీలోనే ఉండగా టీఆర్ఎస్ నేతలతో ఉన్న పరిచయాలు, వారితో తనకున్న సంబంధాలతో అలా హాస్యానికి జరిగిందే తప్ప పార్టీ మార్పు అనేది మాత్రం లేదంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి భయపెట్టో బలవంతంగానూ కేశవరెడ్డికి మాత్రం నేడు గులాబీ కండువా కప్పేగా మొహమాటంతో ఈనాడు అలా కాసేపు గడిపేశారు సదాకేశ్వర రెడ్డి. వినాయక చవితి వేడుకలను విజయవంతంగా పూర్తి చేసినందుకు పోలీసులను సన్మానాలతో ముంచెత్తుతున్నారు బీజేపీ నేత సామల సత్యరెడ్డి. 5వ వార్డు పరిధిలోకి వచ్చే పలు పోలీస్ స్టేషన్ల సిబ్బందిని వారి సేవలను ప్రశంసిస్తూ సన్మానాలు చేసి సెలవుతో సత్కరించి జ్ఞాపికలను బహుకరిస్తున్నారు. కార్ఖానా సీఐ రవీందర్తో పాటు పోలీస్ స్టేషన్ ఎస్ఐలను గురువారం సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించినందుకు పోలీస్ సిబ్బందిని సామల సత్యరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామారావు, జగన్, వినోద్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోకల శంకర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ పోకల శంకర్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చాలు అందజేసి ఈ శాల్వతో సత్కరించారు. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ మాజీ ట్రెజరర్ రాధాకృష్ణ, బీజేవైఎం సిటీ మీడియా సెల్ కో-కన్వీనర్ ప్రద్యుమ్న, రవీంద్రనాథ్, రాజేష్, మనోజ్, చందు, శ్రీకాంత్, అనిల్ కాలనీవాసులు పాల్గొన్నారు. సమస్య ఎలా ఉన్నా దానిపై ముందుగానే స్పందించి పరిష్కారానికి కృషి చేసే పనిలో పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. వర్షాభావ పరిస్థితుల్లో డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందులపై కృషి పెట్టిన నేతలు తమ దృష్టికి ఆ సమస్య రాగానే పరిష్కారం కోసం వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్లో అంబేద్కర్ నగర్లో వర్షాల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ జామైంది. ఈ విషయం స్థానిక టీఆర్ఎస్ నేత రాము దృష్టికి రాగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. పనుల పర్యవేక్షణలో స్థానిక నేతలు ఎస్ రాము, నారాయణ, శాంతిరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ కంటోన్మెంట్ 4వ వార్డుకు పిట్టల బస్తీ వాసులు ఆనందంలో మునిగి తేలారు. ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న సమస్య పరిష్కారం కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిట్టల బస్తీలో మంచినీటి సౌకర్యం లేదు. 1-2 నల్లా కుళాయిలతోనే వారి అవసరాలు తీర్చుకునేవారు. టీఆర్ఎస్ నేత పనాస సంతోష్ సహకారంతో ఎమ్మెల్యే సాయన దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సాయన్న ప్రత్యేకంగా మంచినీటి పైప్లైన్ ఏర్పాటు చేసి 40 ఇళ్లకు ఇంటింటికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. త్వరలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయన్న సహకారంతో మంచినీటి సౌకర్యం లభించడంతో ఎమ్మెల్యే సాయనను పిట్టల బస్తీ వాసులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పనాస సంతోష్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇంటింటికి నీటి కలెక్షన్ ఇప్పించారని బస్తీ వాసులు శాంతి, శశికళ, శ్రీదేవి, జయంతి, హరిబాబులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫిర్యాదు వచ్చినా రాకున్నా తన దృష్టిలో సమస్య కనిపించిందంటే వెంటనే స్పందిస్తున్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక. మారేడుపల్లి ప్రధాన రోడ్లో జీవం కోల్పోయిన వృక్షం ప్రమాదకరంగా మారింది. ఎప్పుడు విరిగిపోతుందో తెలియని పరిస్థితి ఉండడంతో కార్పొరేటర్ కొంతం దీపిక జీహెచ్ఎంసీ హార్టికల్చర్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేలా కృషి చేశారు. వృక్షాన్ని తొలగించి సహాయక చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.